నేను మీ ఉమా. మత్స్యకారుల అభివృద్ధి కూటమి ధ్యేయమన్న మండిపల్లి. దావోస్తో తెలుగు కీర్తి, చంద్రబాబు పాలన జనరంజకమన్న టీడీపీ నేత వాసు. జగన్ పాలనే బెటర్, చంద్రబాబు హామీలు వదిలేసి పలాయన చేశారన్న అవినాష్. పులివెందుల పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం, వ్యక్తి మృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల సంక్షేమానికి ఎన్నలేని కృషి చేస్తున్నారని రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం వారికి సబ్సిడీపై వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోటార్ సైకిల్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మరింతగా అభివృద్ధి చెందాలన్నారు. గాలివీడు మండలంలో దాదాపు 300 కుటుంబాలు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రాబోయే 3 సంవత్సరాల్లో వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వెలుగల్లు ప్రాజెక్టులో రాష్ట్ర మత్స్యకార శాఖ నుంచి 4 లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ రంగాల్లో ఎవరెవరికి ప్రోత్సాహకాలు ఇవ్వాలో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మత్స్యకార సోదరుల కోసం ఈరోజు డీజిల్లో రాయితీ అయితేనే వాళ్ళకి పవర్ బోట్లు, అలాగే చేతి బోట్లకు సబ్సిడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అందిస్తామంటే, ఒకసారి ఏ రంగాల్లో ఎవరెవరు బతుకుతున్నారో వాళ్ళ కులపరమైన, అలాగే ముందు ఏ దాని మీద జీవన ప్రమాణాల మీద బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం చేయూతిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు వెలుగల్లు ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, 8 నెలలైంది ప్రభుత్వం వచ్చి, ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా, ఆటుపోట్లు లేకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. దానిలో భాగంగానే గ్రామసీమల్లో ఎప్పుడూ లేని విధంగా నీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నాం. అలాగే రహదారుల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరిగేటి. ఈరోజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందించే దాంట్లో మా ప్రభుత్వం ముందుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే, ఈరోజు వెలుగల్లు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్టు దగ్గరే ఒకటి హామీ ఇస్తున్న రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు వెలుగల్లు నీళ్లు తీసుకొని పోయే స్కీమ్ కూడా ఇప్పుడు రెడీ అయింది. 6 మండలాల్లో 750 గ్రామాలు ఎక్కడ ఏవైతే ఉన్నాయి, పల్లెలన్నిటికీ వెలుగల్లు నీళ్ళను రాబోయే 3 సంవత్సరాల్లో ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాబోయే కాలంలో 300 కోట్లతో టెండర్కి కూడా పిలవడం జరుగుతూ ఉందంటే ఒకసారి గమనించాలా. ఈరోజు రాయచోటి పట్టణానికి ఏ విధంగా తాగునీరు అందిస్తున్నామో అదేవిధంగా 6 మండలాలకు రాయచోటి వెలుగల్లు నీళ్లు తాగే భాగ్యాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ ప్రభుత్వం అందజేస్తుందంటే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు గాలివీడు మండలంలో ఇక్కడ వెలుగల్లు ప్రాజెక్టు ఉంది. చిన్నమండెం మండలంలో హంద్రి నివాక కాలువల కింద 22,000 ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా ఆ రోజు శ్రీనివాసపురం రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. ఆ రిజర్వాయర్కి సంబంధించిన పెండింగ్ పనులు కూడా వచ్చే నెలలో సుమారు 2 ప్యాకేజీలు 270 కోట్లతో పిలిచి ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా 22,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఇక్కడ ఎవరికైతే పెన్షన్లు కావాలో, ఇండ్లు కావాలో వాళ్ళందరికీ మంచి శుభవార్త వచ్చింది. రాత్రి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. గ్రామసీమల్లో ఎవరికైతే ఇండ్లు కావాలో గత ప్రభుత్వం 2 సెంట్లకు జీవో తెస్తే ఈరోజు మా ప్రభుత్వం 3 సెంట్లు ఇచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇస్తున్నాం. రాబోయే ఇండ్ల పండగ అనేది కార్యక్రమం కూడా చేపడుతున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇంటి పట్టాలతో సహా ఇండ్లు కట్టించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
వైసీపీ ప్రభుత్వం సమయంలో దావోస్లో గుర్తింపు అనేది లేదని చంద్రబాబు నాయుడు హయాంలో దావోస్లో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపుతో పాటు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా నాశనం అవుతుందో వైఎస్ జగన్ సర్కార్ సమయాన్ని చూస్తే తెలుస్తుందని అన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుందని అన్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ పనితీరు వల్ల పేరున్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని వాసు పేర్కొన్నారు. ప్రతి పేదవారికి ఇంటి నిర్మాణం చేపట్టడం, 10 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కు కల్పించడం చాలా గొప్ప నిర్ణయమని అన్నారు. కొప్పర్తి పారిశ్రామిక హబ్గా తయారవుతోందని, దీని ద్వారా కడప జిల్లాలో యువతకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. క్రీడా హబ్గా, పర్యాటక హబ్గా కడపను చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. ప్రతిపక్షాలు చేసే మోసపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు. నిన్న దావోస్ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన కృషి కూడా ప్రజలందరూ గమనించాలా, గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఒక పెద్ద పరిశ్రమ. ఆయన ముఖ్యమంత్రి కావడంతో దేశ విదేశాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ రాష్ట్రానికి క్యూ కట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల్లో దావోస్లో ఆంధ్రప్రదేశ్కు ఒక గుర్తింపు అనేదే లేదు, తెలుగువారికి ఒక గుర్తింపు అనేదే లేదు. నిన్న దావోస్ పర్యటనలో చూస్తే తెలుగువారి గుర్తింపు ఏందో ప్రపంచానికంతా చాటి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. యువతకు ఈ పరిశ్రమల వల్ల, ఈ పెట్టుబడుల వల్ల మెండుగా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కానీ, జనసేన నేత పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక, దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా ఈ పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రానికి రావడమే ముఖ్య కారణం. దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అదే కాకుండా సుమారుగా ఇప్పటికే టీసీఎస్ కానీ, బీపీసీఎల్ కానీ, ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి. ఆయన పదే చెప్తూ ఉన్నాడు, లాస్ట్ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయి ఏ పని చేయడానికి ముందుకు పోలేని పరిస్థితి గత వైఎస్ఆర్ ప్రభుత్వం తోసేసింది. ఒక అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో గత 5 ఏళ్లే ఒక పెద్ద నిదర్శనం. దాని నుంచి బయటపడి మళ్ళీ సంపద సృష్టించి రాష్ట్రానికి ఆర్థికంగా పరిపుష్టి రావాలంటే భారీ పెట్టుబడులు రావాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూతబడిపోయే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటా ఉంది, అమరావతి రాజధాని నిధులు ఇస్తూ ఉంది, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తూ ఉంది, అమరావతిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు పూర్తి స్థాయిలో నిధులు ఇస్తూ ఉంది. రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఆక్సిజన్ నుంచి తీసే వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బయటకు వచ్చి నడిచే పరిస్థితికి తీసుకురస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న అనుభవమే ప్రధాన కారణం. ఆయనే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ. అదేవిధంగా ఐటీ మంత్రిని చూస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు. ఆయన దావోస్లో ఆయన చేసిన కృషి, పెట్టుబడిదారులందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చేస్తున్న కృషిని కూడా చూసాం. అంటే రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే బయట పెట్టుబడిదారులు రావాలా, దాని ద్వారా ట్యాక్సులు రావాలా, దాని ద్వారా ఉపాధి దొరకాలా, దాని ద్వారా ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా. అదేవిధంగా ఎప్పుడైతే సంపద పెరుగుతుందో ఆ సంపదనే సంక్షేమానికి ఖర్చు పెట్టే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. 600 తల తాకట్టు పెట్టైనా సంక్షేమ పథకాలు పేదలకు చెప్పింది ప్రతిదీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉండా. ఇప్పటికే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు, చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయడం లేదు అని. ఏ హామీ అమలు చేయలేదో చెప్పిన దాంట్లో మీరు చెప్పాలా ప్రతిపక్షాలని చెప్పి ఒక డిబేట్కు కూర్చొని మాట్లాడాలని చెప్తా ఉండా. మీరు రాష్ట్రాన్ని
అభివృద్ధి లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గాడిన పెట్టేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషిని ఒకసారి చూడండి. ప్రభుత్వాన్ని సహకరించండి. అధికారం పోయిందని చెప్పి బాధపడద్దు. ప్రభుత్వానికి సహకరించండి. మీ నాయకులు చూస్తూ ఉన్నాం, విజయసాయిరెడ్డి లాంటి నాయకులు పార్టీని వదిలిపోతూ ఉన్నారు. చేసిన పాపాలు కడుక్కుంటే దానికి సన్యాసం తీసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వ్యవసాయం చేస్తే భూములు కూడా కలుషితమైపోతాయి ఇట్లాంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం మళ్ళీ కూడా గడ్డన పడి ఆర్థికంగా పరిపుష్టి అయ్యేదానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలి. ఈరోజు పేదలకు గ్రామాల్లో, పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. 10 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత 10 సంవత్సరాలు పూర్తి హక్కులు కూడా వాళ్ళకు కల్పిస్తామని చెప్పడం పేదలకి ఇది ఒక పెద్ద వరం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పేదలకు నిజంగా వాళ్ళకు 10 సంవత్సరాల తర్వాత ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని అన్నం నిజంగా పేద ప్రజలకు చాలా పెద్ద అవకాశం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కడప జిల్లా విషయానికి వస్తే కొప్పర్తికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. అంటే రాయలసీమలో 6,000 ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించి పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేదానికి కడప నడిబొడ్డునున్న కొప్పర్తి ఒక పెద్ద పారిశ్రామిక హబ్గా భవిష్యత్తు తయారు కాబోతోంది. అందుకే అక్కడ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం, పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానించి పెట్టుబడులు పెట్టి దాని ద్వారా ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ప్రయత్నించడం కడప జిల్లాకు కూడా ఒక పెద్ద శుభ సంకేతం. అది రేపు మౌలిక సదుపాయాలకు కూడా ఒక 1000 కోట్లు ఏపీఐసి కూడా ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచి దాన్ని అంతా డెవలప్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా జిల్లాను టూరిజం హబ్గా తయారు చేయాలా, ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలని చెప్పి ప్రణాళికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అభివృద్ధి పథకాల్లో భాగంగా కడపను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలా, తీసుకుపోవాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా ఆయన చెప్పడం చూశారు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మీరు సహకరించండి. ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలు, అబద్ధాలకు వాళ్ళ ట్రాప్లో పడద్దండి. అభివృద్ధి, సంక్షేమం 2 సమకాలంలో 2 పాదాల మీద ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రతి సంక్షేమ కార్యక్రమం, సూపర్ 6 కార్యక్రమాలు దశల వారీగా అమలు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని సహకరించండి. ప్రతిపక్షానికి మాటలు నమ్మి మీరు మోసపోయి ఆందోళన చెందొద్దు. ప్రజల సంతోషం, ప్రజల సుఖమే ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉందని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలను నేను మళ్ళీ ప్రజలకు మీ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాను. ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చంద్రబాబు నాయుడు సాకులు వెతుక్కుంటున్నారని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గుర్తు చేశారు. కోవిడ్తో రాబడి తగ్గినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చాక హామీల అమలు చేయలేనని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ప్రజలు వైఎస్ జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు తేడాను గమనించాలని కోరుతున్నా అని అన్నారు. గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏ మాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చేటానికి కూడా
రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉండింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉండింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక వ్యక్తి పురుగుల మందు సేవించిన ఘటన వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. మొట్నూతలపల్లె గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తిగా తెలిసింది. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పులివెందుల పోలీసులు తెలిపారు. ఈ నెల 25వ తారీఖున ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగిందండి. సో ఇతను మోట్నూతలపల్లి అనే ఒక గ్రామంలో ఈరోజు పాయిజన్ తీసుకున్నటువంటి గంగాధర్ అనే వ్యక్తి వేరే ఒక అతని భార్యతో ఇల్లీగల్ అఫేర్ అనేది ఉన్నాడు. సో దాంట్లో విలేజ్లో పంచాయతీ చేశారు. అయినా కూడా ముద్దాయి అనేది అతని యొక్క భార్య మీద ఎక్కడ పడితే అక్కడ పోవడం, ఆమె మళ్ళీ అతనితో ఇల్లీగల్ అఫేర్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాని భార్యని అటెంప్ట్ చేస్తున్నాడు. సో ఆమె తిరస్కరించడం వలన ఈ కేసులో ఫిర్యాదు ఉన్నటువంటి గంగాధరు పొలం వేసి రిటర్న్ ఈవినింగ్ టైంలో వస్తుంటే ఒక కట్టి తీసుకుని అతను దాడి చేయడం జరిగింది. సో అతను చనిపోవడం అనే ఉద్దేశంతో అతను బాగా వదిలిపెట్టేయడం జరిగింది. సో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో ముద్దాయి అయినటువంటి ఈ యొక్క గంగాధర్ కోసం మేము వెతుకుతున్నాము. సో విలేజ్లో కానీ అతను లేడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అతన్ని ఈరోజు అతను స్టేషను అక్కడికి ముందరకు వచ్చేసి అతను ఒక పాయిజన్ తీసుకొని అతను అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ముద్దాయిగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ అతని కోసం వెతుకుతున్నాము. సో అతను వేరే వంతుతో భార్యతో ఇల్లీగల్ అఫేర్ ఉండడం వలన ఈరోజు అతను వాళ్ళను బెదిరించాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఈ విధంగా చేసినట్లే జరుగుతుంది. సో అతన్ని ప్రజెంట్ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. సో అతను డిశ్చార్జ్ అయిన తర్వాత లీగల్గా ప్రొసీడ్ ఏ విధంగా ఉన్నా ఆ విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి సహకారంతో ఎన్సీసీ నేవల్ తరఫున కాలేజీ ఆవరణంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ రాజు విచ్చేసి బ్లడ్ క్యాంపును ప్రారంభించారు. ఈ బ్లడ్ క్యాంప్లో ఎన్సీసీ మరియు నేవీ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ప్రాణదానం చేయడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని, రక్తదానం చేయడం మంచిదని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, శ్రీ రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Sailing camp here at Badvel. All the students of SRMB Badvel have gotten a first-hand opportunity to carry out boat pulling activities, which includes DK Weller and EPDinghy sailing. And on the conclusion of this sailing camp, the college has organized a blood donation camp, which will end the camp on a high note. And I am very thrilled to see the enthusiasm of the entire staff and the students here. I would like to congratulate the staff here for successful conduct of the camp and this blood donation camp also. Thank you so much. ఆంధ్ర ఎన్సీసీ నేవల్ యూనిట్ తరఫున ఎన్సీసీ మా కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ రాజు గారు ఇక్కడికి వచ్చారు. సార్ చేతుల మీదుగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు బద్వేల్ గవర్నమెంట్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అదేవిధంగా గత 5 రోజుల నుంచి సార్ ఆధ్వర్యంలో మన బద్వేల్లోని పొంగల్వీడు దగ్గర బోట్ సైలింగ్ క్యాంప్ మా ఎన్సీసీ నేవల్ క్యాడర్స్ కోసం ఏర్పాటు చేయబడింది. ఈరోజు సార్ కూడా ఆ ఎన్సీసీ బోట్ సైలింగ్ క్యాంప్ను కూడా విజిట్ చేసి అన్నీ పరిశీలిస్తారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మా కళాశాల నుంచి మా ఎన్సీసీ నేవల్ కమాండింగ్ ఆఫీసర్కి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ సార్ గారికి మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈరోజు ఇక్కడ మన నాగభూషణ్ డిగ్రీ కాలేజీలో బ్లడ్ బ్యాంక్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పొద్దుటూరు వాళ్ళ యొక్క హెల్ప్తో మన గవర్నమెంట్ హాస్పిటల్ బదిలీలు వాళ్ళు ఇద్దరం కలిసి ఇక్కడ నాగభూషణ్ డిగ్రీ కాలేజీ చేస్తున్నామండి. ఇది స్టూడెంట్స్ అందరూ బ్లడ్ అంతా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మనం ఏదైనా ఒక వస్తువు డెఫిషియెంట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు, ఏదైనా పండించవచ్చు. కానీ ఒక బ్లడ్ అనేది మాత్రం ఎప్పటికీ ఎక్కడా దొరకదు. అదేంటంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బ్లడ్ బ్యాంక్ క్యాంప్లో పాల్గొని రక్తదానం చేయవలసిందే కోరుతున్నారండి. దీన్ని సహకరించినట్టు నాగభూషణ్ కాలేజ్ సాయి సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మహారాష్ట్రలో జీబీఎస్ గా పిలిచే గుల్లెయిన్ బారే సిండ్రోమ్ ఎక్కువ మందికి సోకుతోంది. ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి సోకితే వెంటనే వైద్య చికిత్సను పొందాలని చెబుతున్నారు. గుల్లెయిన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మందికి సోకుతోంది. 100 మందికి పైగా రోగులు మహారాష్ట్రలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధికి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత శర్మ చెప్పారు. ఈ వ్యాధి బారిన పడి స్వయంగా కోలుకున్న వ్యక్తి ఎయిమ్స్ వైద్యురాలు సుజాత. ఇది అంటువ్యాధి కాదని ఆమె చెబుతున్నారు. గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ అనేది మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ, దాని సొంత నాడీ వ్యవస్థపై దాడి చేసే పరిస్థితి. ఈ కారణంగా రోగులకు బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వంటి సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్య నిపుణులు జీబీఎస్ సమస్యను వైద్య అత్యవసర పరిస్థితిగా చూస్తారు. ఈ వ్యాధి సోకితే రోగికి తక్షణ చికిత్స అవసరమని చెబుతున్నారు. చికిత్స అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా శరీరాన్ని రక్షించడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రయత్నిస్తుంది. గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధిలో రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నాడీ వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ వ్యాధి సోకితే కొన్ని రకాల ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయట. తరచుగా పాదాలు, చేతి వేళ్లలో జలధరింపు లేదా బలహీనతకు కలిగి ఉంటాయట. అక్కడి నుంచి లక్షణాలు ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తాయట. కొంతమందికి శ్వాస తీసుకోవడం, మింగడం లేదా మాట్లాడటం కూడా కష్టం కావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఇది పక్షవాతాన్ని కూడా కలిగిస్తుంది. జీబీఎస్ తరచుగా ఫ్లూ లేదా పేగు పురుగులు వంటి సంక్రమణతో ప్రారంభమవుతుందట. కొన్ని సందర్భాల్లో ఇది టీకాలు లేదా ఇతర వ్యాధుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది రావడానికి ఖచ్చితమైన కారణం మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చికిత్సను తీసుకోవాలంటే ఆసుపత్రిలోనే చేరాల్సి వస్తుంది. వ్యాధి నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. అయినప్పటికీ కొంతమంది పూర్తిగా కోలుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చు లేదా దీర్ఘకాలిక ప్రభావాలను కూడా కలిగి ఉండొచ్చు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదట. ఇది ఒక రుగ్మత మాత్రమే. ఒకరి నుంచి మరొకరికి సోకుతుందనే భయం అవసరం లేదని చెబుతున్నారు. దీనిలో శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున దాని సొంత నరాలపైనే దాడి చేస్తుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకదు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్దలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందట. తండేల్ చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. యువ సామ్రాట్ నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జోడీగా నటిస్తున్న తండేల్ చిత్రంపై ఫుల్ క్రేజ్ ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని మేకర్స్ తీసుకొస్తున్నారు. కార్తికేయ 2 లాంటి బంపర్ హిట్ కొట్టిన చందు మొండేటి తండేల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి రోజు భారీ కలెక్షన్లతో మంచి ఓపెనింగ్ దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. హీరోయిన్ సాయి పల్లవికి తెలుగులో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. హీరోలకు సమాన స్థాయిలో ఆమెను చాలా మంది అభిమానిస్తారు. చాలా సినిమా ఈవెంట్లలో గతంలో ఇది ప్రూవ్ అయింది. తండేల్ చిత్రంతో 3 ఏళ్ల తర్వాత తెలుగులో వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు సాయి పల్లవి. తెలుగులో చివరిగా 2022లో విరాట్ పర్వం చిత్రంలో ఆమె నటించారు. ఆ తర్వాత గ్యాప్ తో తండేల్ చిత్రంతో స్ట్రైట్ తెలుగు చిత్రం చేశారు. తమిళ మూవీ అమరంతో గతేడాది సాయి పల్లవి మెప్పించారు. అయితే స్ట్రైట్ తెలుగు చిత్రంలో తండేల్తో 3 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్నారు. తండేల్ చిత్రానికి మంచి క్రేజ్ ఉండేందుకు సాయి పల్లవి ఓ ముఖ్యమైన కారణంగా ఉన్నారు. లిరికల్ వీడియోల్లో చూస్తే ఈ చిత్రంలో ఆమె డాన్స్ కూడా ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. 2018లో శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు గుజరాత్ లో చేపల వేటకు దిగి అనుకోకుండా సముద్రంలో పాకిస్తాన్ హద్దులకు వెళ్లారు. అక్కడ పాక్ సైన్యానికి పట్టుబడ్డారు. పాక్ జైలులో కొన్ని నెలల పాటు చిత్రహింసలు అనుభవించారు. ఆ తర్వాత మళ్ళీ భారత్ కు చేరారు. వారిలో మత్స్యకారుడు రాజు కూడా ఒకరు. అతడి నిజ జీవిత కథ ఆధారంగానే తండేల్ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో దేశభక్తి, లవ్ స్టోరీ రెండూ బలంగా ఉంటాయని టీజర్ ద్వారానే అర్థమైంది. ఈ స్టోరీ లైన్ కూడా తండేల్ పై ఆసక్తి మరింత పెంచేసింది.
శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య లుక్ బాగా సెట్ అయింది. మేకోవర్ కోసం అతడు పడిన శ్రమ ఇప్పటికి వచ్చిన పోస్టర్లు టీజర్లో స్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం యాస నేర్చుకునేందుకు, మత్స్యకారుల జీవన విధానం తెలుసుకునేందుకు కూడా చాలా హోంవర్క్ చేశారు చైతు. ఈ మూవీకి నాగ చైతన్య యాక్టింగ్ ఓ హైలైట్ గా నిలుస్తుందని టీజర్ ద్వారానే అర్థమవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ మరోసారి కనుల విందు చేయనుందని పాటల లిరికల్ వీడియోల ద్వారానే తెలిసిపోతుంది. గతంలో లవ్ స్టోరీ చిత్రంతో కలిసి నటించి మెప్పించిన ఇద్దరు మరోసారి తండేల్లో జతకట్టారు. తండేల్ చిత్రం నుంచి ఇప్పటి వరకు 3 పాటలు వచ్చాయి. ఇందులో బుజ్జి తల్లి పాట ఓ రేంజ్ లో పాపులర్ అయింది, జనాల్లోకి కూడా బాగా వెళ్ళింది. ఇటీవలే వచ్చిన హైలెస్సా కూడా మోతమోగుతోంది. శివభక్తి పాట కూడా ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారు. తండేల్ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కేలా క్రేజ్ వచ్చేందుకు పాటలు కూడా ఓ ముఖ్య కారణంగా ఉంది. తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేదు, సోలో రిలీజ్ కు వస్తుంది. దీంతో థియేటర్లు భారీగానే దక్కనున్నాయి. ప్రేక్షకుల ఫస్ట్ ప్రియారిటీ కూడా ఈ చిత్రమే కానుంది. ఇప్పటికే ఈ మూవీకి హైప్ ఉండగా సోలో రిలీజ్ కూడా తోడ్పడనుంది. తండేల్ సినిమాకు తొలి రోజు బాగా కలెక్షన్లు వచ్చేందుకు ఇది ఓ కారణంగా ఉండనుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ఆ తర్వాత కూడా కలెక్షన్లు భారీగా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండేల్ కు చందు మొండేటి దర్శకుడు కావడం కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ సాధించి మెప్పించారు చందు. తండేల్ చిత్రాన్ని కూడా చాలా రీసెర్చ్ చేసి తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ సుమారు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిందని అంచనా వేస్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత ఆయా పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రజలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మాట తప్పడం ఇష్టం లేదని ప్రజలకు నిజం చెబుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలు అన్ని తెలియజేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించలేమన్నారు చంద్రబాబు. ఏపీ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపై చంద్రబాబు సచివాలయంలో వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తొలిసారిగా నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందని, నాయకుల అసమర్థత కారణంగా ప్రజలకు రాష్ట్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్ను లాంటి భారం పడుతుందని, అభివృద్ధికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో వృద్ధి రేటు లేకపోవడం వల్ల 7 లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రం నష్టపోయిందని, ఏటా 76,000 కోట్ల ఆదాయం పోయిందని అన్నారు. అందుకే రాష్ట్రానికి వృద్ధి రేటు అనేది చాలా ముఖ్యమని పదే పదే మా ప్రభుత్వం ప్రస్తావిస్తుందని చెప్పారు. తలసరి ఆదాయంలో కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల కొనుగోలు స్థితి కూడా తగ్గిందని, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సామాజిక విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా 15% వృద్ధి రేటు కోసం ప్రణాళికలు చేస్తున్నట్టు వివరించారు. తద్వారా 2047 నాటికి తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు చేరుతుందన్నారు. సూపర్ 6 లో ఎన్టీఆర్ భరోసాలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. దీపం 2.0 పథకంలో ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామని, అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, ఇసుక, మద్యం, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎం ఇలాంటి కొత్త విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8,258 కోట్ల మేర బిల్లులు క్లియర్ చేశామని, 9,015 కోట్ల మేర కేంద్ర ప్రయోజిత పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి 76 పథకాలు రివైవ్ చేసినట్టు చెప్పారు. 1,400 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా వచ్చాయని, ఇప్పటి వరకు 6,33,568 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. తద్వారా 4,10,000 ఉద్యోగాలు వస్తాయని, మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఏపీలో విధ్వంసం జరిగిందని అన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, మేము చెప్పిందే ఇప్పుడు నీతి ఆయోగ్ ధృవీకరించిందని అన్నారు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏపీలో డెబిట్ సస్టైనబిలిటీలో 0 స్థాయిలో ఉందని, అప్పుల కోసం విశాఖలో ఎంఆర్ఓ కార్యాలయం కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం రూపొందించిన నివేదికలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని, 2022-23లో రాష్ట్రంలో ఆర్థిక వనరులు దారుణంగా దెబ్బతిన్నాయని అన్నారు. అసలు మూలధన వ్యయం చేయలేదని, ఆరోగ్యం, విద్య తదితర సామాజిక అంశాలలో ఎక్కడా మూలధనం వ్యయం చేయలేదని అన్నారు. ఆర్థికాభివృద్ధిలోనూ ఆర్థిక వనరులు నాశనం చేశారన్నారు. తెచ్చిన అప్పులు అన్నీ ఏం చేశారో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. 2022-23లో 67,000 కోట్లు అప్పు తెచ్చారని, కానీ ఆ రుణంలో కనీస స్థాయిలో కూడా అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేయలేదని, వచ్చిన డబ్బులతో వైసీపీ ప్రభుత్వం దుబారా మాత్రమే చేసిందని అన్నారు. రాష్ట్ర ఆదాయం కూడా 17.1% నుంచి 9.8%కి తగ్గిపోయిందని, అప్పులు 16.5% మేర పెరిగాయని, వడ్డీలు కట్టే మొత్తం కూడా 15% మేర పెరిగిందని చెప్పారు. ఎక్కువ వడ్డీకి అప్పులు తేవడం, మూలధన వ్యయం లేకపోవడం, పన్నులు పెంచడం లాంటి వివిధ అంశాల కారణంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. 2022-23లో కేవలం 7,244 కోట్లు మాత్రమే మూలధన వ్యయం చేశారని, జీఎస్డీపీలో ఇది కేవలం 0.5% మాత్రమే ఉందని అన్నారు. ఒక్క జలవనరుల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, 2014-19తో పోలిస్తే గత 5 ఏళ్ల లోపల ధన వ్యయం 60% మేర తగ్గిపోయిందని అన్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపీ 18వ ర్యాంకులో ఉందని చెప్పారు. ఏపీలో వార్షిక బడ్జెట్ అటు ఇటుగా 2 లక్షల కోట్లు ఉంటే, ఉద్యోగుల జీతాలకు ఏటా 70,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డీబీటీ పథకాలకు కూడా భారీగా వెచ్చించడం వల్ల అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో పోలవరం, అమరావతి నిర్మాణం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఏపీలో ఈ ఏడాది చివరకు తల్లికి వందనం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రాధాన్యత క్రమంలో సూపర్ 6 హామీలు, డీబీటీ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చూస్తూనే ఉండండి KTV.